తొలినుంచి తానేమిటో నిరూపించుకోవాలన్న తపన బెల్లంకొండ సాయి శ్రీనివాస్లో ప్రస్ఫుటంగా కనిపించింది. అందుకు తగ్గట్టుగానే సాయి శ్రీనివాస్ అభినయమూ సాగుతోంది. తొలి చిత్రం అల్లుడు సీను మొదలు మొన్నటి హిందీ ఛత్రపతి సినిమా దాకా సాయి శ్రీనివాస్ నటనాభిలాష తెలిసిపోతోంది. సక్సెస్, ఫెయిల్యూర్తో నిమిత్తం లేకుండా సాయి శ్రీనివాస్ మాత్రం తన దరికి చేరిన అవకాశాలను వినియోగించుకుంటూనే సాగుతున్నారు. తండ్రి బెల్లంకొండ సురేష్ ప్రోత్సాహం, సహకారం సాయి శ్రీనివాస్లో నటునికి మరింత ఉత్సాహం కలిగిస్తూ ఉన్నాయి. తనను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు వివి వినాయక్ డైరెక్షన్లోనే సాయి శ్రీనివాస్ హిందీ ఎంట్రీ కూడా సాగింది. తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి ఆధారంగానే హిందీలో అదే టైటిల్తో సినిమా రూపొందింది. హిందీ ఛత్రపతిగా జనం ముందు నిలిచారు సాయి శ్రీనివాస్. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా సాయి శ్రీనివాస్ మాత్రం నటునిగా మార్కులు వేయించుకున్నారు. ఇప్పటికీ 9 చిత్రాల్లో హీరోగా తలుక్కుమన్న సాయి శ్రీనివాస్కి భారీ విజయాలేమీ పలకరించలేదు. సాయి శ్రీనివాస్ నటించిన చిత్రాల్లో సాక్ష్యం అలరించింది. తరువాత రాక్షసుడు టైటిల్తో వచ్చిన థ్రిల్లర్ ఆకట్టుకుంది. అంతకుమించి సాయి శ్రీనివాస్ సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ సాయి శ్రీనివాస్ చిత్రాలు చూసిన వారు మాత్రం ఇతనికి మంచి భవిష్యత్తు ఉందని అంటున్నారు. ప్రస్తుతం సాగర్ చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ బ్యానర్స్ నిర్మిస్తున్న చిత్రంలో సాయి శ్రీనివాస్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవుడే దిగివచ్చిన అనే టైటిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తన పర్సనాలిటీకి తగ్గ కథ చిక్కితే హిట్ దక్కుతుందని సాయి శ్రీనివాస్ ఆశిస్తున్నారు. ఈ బర్త్డే తర్వాత సాయి శ్రీనివాస్ అభిలాష నెరవేరుతుందని ఆశిద్దాం.